శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం బైరి నరేష్ మీకు ఐడియా ఉంటారు. ఐడియా ఉండడం ఏంటి, మనం చేసాం కదా ఒక వీడియో. అవును, కరెక్ట్. మరి అయితే ఈసారి అనూహ్యంగా ప్రతిసారి హిందూ దేవుళ్ళ పైన మాట్లాడే ఆ వ్యక్తి ఈసారి యేసు ప్రభు గురించి మాట్లాడటం జరిగింది. ఆ వీడియో కూడా నేను మీకు చూపించాను. మీరు వేయండి, ముందు ఆ వీడియో వేసాక మన వీడియో వేయండి. ఏంటి దీనిపైన కామెంట్స్ ఏంటి మేడం? కమెంట్స్ కాదండి, ఇప్పుడు బైరి నరేష్ అనే వ్యక్తి ఎలా పడితే అలా మాట్లాడతాను, నాకు చెల్లుబాటు అవుతుంది అనుకుంటే తప్పు కదా. ఆ రోజు మార్వాడీస్ విషయంలో మాట్లాడాడు, అప్పుడు మనం వీడియో చేసాం నాకు గుర్తున్నంత మటుకి. అంటే మనం ఎవరిని కూడా కించపరచడం ఒప్పుకోం కదా. ఎవరి మతమైనా ఎవరి కులమైనా వాళ్ళది అది. దానికోసం మీ పిల్లల్ని తీసుకొచ్చి మా వాళ్ళకి ఇచ్చి పెంచి హూ ఆర్ యూ టు సే దట్? ఇప్పుడు ఎవరి ఇండివిజువాలిటీ వాడిది కదండి. ఇప్పుడు మనం బతుకుతున్నది ప్రజాస్వామ్య దేశంలో, మనమేది ఒక మత ఆధారిత దేశంలో మనం బతకట్లే. ఈ మతం లేకపోతే ఈ షరియా చెప్పినట్టు వినాలనో లేకపోతే ఈ మత సూత్రాలకు ఆధారపడి మీరు జీవించాలనో భారతదేశం ఎప్పుడు చెప్పదు. కాబట్టి హీ డజంట్ హ్యావ్ ఎనీ రైట్. ఇప్పుడు రిజర్వేషన్స్ ఇచ్చారు కదా అని రిజర్వేషన్స్ మనం తప్పు పట్టలేదుగా. ఎవరైనా కూడా ఆర్థికంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, ఉన్నత స్థితికి రావాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ క్రీడ్. అంతవరకే మనం చెప్తాం. కానీ నేను ఈ ఫలానా కులానికి చెందిన వాడిని కాబట్టి నేను ఏమైనా మాట్లాడతాను, మీరెవరు నన్ను అనడానికి వీల్లేదు అంటే అందుకు రాజ్యాంగం ఒప్పుకోదు, ఏ కోర్టులు కూడా దాన్ని హర్షించవు. కాబట్టి ఇవాళ బైరి నరేష్ అనే వ్యక్తి మళ్ళీ జరిగిపోయింది వదిలేసి చాలా రెచ్చిపోయాడు. మీరు కనుక చూసారంటే ఆ తర్వాత అతను తాగేసి చాలా మాట్లాడితే అతనికి సంబంధించిన వాళ్ళే కింద కమెంట్స్ పెట్టారు. అన్నా నువ్వు తాగకన్నా, తాగి మాట్లాడకన్నా, మనం వీడియోస్ చూసాం మనం. అంటే ఎవరైనా సరే తన్ని మించి ఏది చేయకూడదు అనేది నేను చెప్పేది. ఇప్పుడు తాగడం చెడ్డ మంచిగా నేను మాట్లాడలేను, కానీ అది ఇప్పటికీ చెడుదే. కాకపోతే దాన్ని ఎవరైనా కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎప్పుడైతే మీరు ఒక అలవాటుకి బానిస అయ్యారో మీ మనసు, బుద్ధి, మీ మాట కూడా మీ వశంలో ఉండదు, మీరు ఏమైనా మాట్లాడతారు. కానీ ఇవాళ మనం చూసిన వీడియోలో అతని బుద్ధి సరిగానే ఉంది, అతను ఏమీ తాగి మాట్లాడినట్లేదు, చాలా హోష్లో ఉండే మాట్లాడాడు. ఆ మాట్లాడిన దాంట్లో ఇవాళ క్రిస్టియానిటీని ఆయన కించపరచడం జరిగింది. ఇప్పుడు క్రిస్టియానిటీని కించపరిస్తే మనమేం సంతోషించాం, లేదు ముస్లిమ్స్ని తిడితే మనమేం సంతోషించాం. ఎందుకంటే ఏ మతమైనా ఏ కులమైనా ఎవరి పద్ధతులు వాళ్ళు పాటిస్తారు. మనం ఎవరిని కూడా కించపరిచి మనం బతకక్కర్లా. కానీ ఇవాళ అతను చిత్రంగా ఏసు పాదం, ఏసు రక్తం, ఏసు తల, ఏసు వెంట్రుక, ఏసు చీమిడి అని పెట్టుకోవచ్చు కదా, ఏంటిది అని మాట్లాడుతున్నాడు. నువ్వెవరు చెప్పటానికి? అది వాళ్ళ నమ్మకం. అది ఇప్పుడు బుద్ధుడికి సంబంధించి పెట్టుకోరా, పెట్టుకుంటారు కదా. నేను అంటున్నది ఏంటంటే మనం ఒకదాన్ని ఇష్టపడినప్పుడు అది ఎలాంటిదైనా మనం దాన్ని ఆహ్వానిస్తాం. ఆ పేరు ఎలా ఉన్నా కూడా మీకు నచ్చుతుంది. అది మూఢత్వం అవ్వచ్చు, లేకపోతే మరొకటి అవ్వచ్చు. వాళ్ళు దారి తప్పి ఎవరైనా తిట్టినా లేకపోతే వేరే మతాన్ని కించపరిచినా మనం కమెంట్ చేయాలి తప్ప, లేకపోతే వాళ్ళు ఆ పేరు పెట్టుకున్నారేంటి, ఈ పేరు పెట్టుకున్నారేంటి. ఇందాక ఎర్రిస్వామి అనే పేరు విన్నాము, దాన్ని మనం తప్పుగా చూస్తామా? అది ఏదో ఒక స్వామీజీ పేరు అయి ఉంటుంది. కొన్ని నమ్మకాలు ఉంటాయి కొంతమందికి. ఇప్పుడు పిల్లలు పుట్టి చచ్చిపోయారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, పెంట మీద పొర్లించి పెంటమ్మ అని పేరు పెడతారు. లేదు బిచ్చగాడికి ఇచ్చి తీసుకుంటారు కొన్ని చోట్ల పిల్లలు చచ్చిపోతుంటే, బిచ్చమ్మ అనే పేరు మనం వింటాంగా. పూర్వం పిల్లలు చాలామందికి ఎక్కువ మంది పుట్టి చనిపోయేవాళ్ళు. అప్పుడు ఇంత అవేర్నెస్ లేదు కదండి, మెడికల్గా కావచ్చు ఏ రకంగాను. అప్పుడు మనకి ఆహారం కూడా ఇంత లేదు, అంతా స్కేర్సిటీనే. కాబట్టి అప్పటి కాలంలో అలా ఉండేది. ఇప్పుడు కూడా నమ్మకాలు ఉండేవాళ్ళు ఉంటారు, కానీ దాన్ని మనం ఎవరం కించపరచడానికి? బైరి నరేష్ తన పబ్బం గడుపుకోవటానికి ఒక కులాన్నో ఒక మతాన్నో తిట్టి తన పొట్ట పోషించుకోక్కర్లా. అతను చదువుకున్నవాడే కాబట్టి హీ కెన్ గెట్ ఎ గుడ్ జాబ్. లేదు ఒక కుల వృత్తి ఉంటే వృత్తి ద్వారా అతని పైకి రావచ్చు.
మీకు ఎయిమ్ ఉండాలి అంతే. నేను ఇది సాధించగలను అనే పట్టుదల ఉంటే ఏమైనా చేయొచ్చు. నేను తిట్టగలను, లేకపోతే నేను వాళ్ళని కించపరచగలను అని ఉండకూడదు కదా. అని ఉంటే ఏమవుతారు మీరు? నెక్స్ట్ మీరు ఎక్కడ ల్యాండ్ అవుతారు? జైల్లో ల్యాండ్ అవుతారు. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. మనం జోక్స్ వేస్తే జనాలు నవ్వుతారండి. కొన్నిసార్లు అర్థమైన నవ్వుతారు, కొన్నిసార్లు అర్థం కాక నవ్వుతారు, కొన్నిసార్లు సర్లే వీడు ఏదో వాగుతున్నాడని నవ్వుతారు. వాళ్ళు నవ్వే కొద్దీ మనం రెచ్చిపోకూడదు, మనం మర్చిపోకూడదు. ఇక్కడ అది జరిగింది బైరి నరేష్ విషయంలో. ఆయన యేసు పాదం, యేసు తల అనేసి వాళ్ళు నవ్వుతున్నారు అక్కడ. రైట్. అది నేను అనేది. ఇప్పుడు క్రిస్టియానిటీకి కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, అలాగే ముస్లిం మతానికి కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఏ మతమైనా రెస్పెక్ట్ ఇవ్వాలి అంతే.